హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్. ఇవాళ మన వీడియోలో 1 kg వెనీలా బేస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ 1 kgకి 4 eggs అండి. 1 kg బేస్కి 4 eggs తీసుకోవాలి. చూసారు కదా, 1 కిలోకి 4 eggs తీసుకున్నాను. ఇప్పుడు మనం బీట్ చేస్తాం. చూసారు కదా, మన ఎల్లో అంతా లైట్ ఎల్లో షేడింగ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. 1 kg స్పాంజ్కి 1 కప్ షుగర్ పౌడర్ అండి. నేను దీన్ని మిక్సీ పెట్టుకున్నాను. 2 times వేసుకున్నాను దీన్ని. చూసారు కదా, మిగతా సగం కూడా వేసుకుందామండి. మనం షుగర్ పౌడర్ ఇప్పుడు ఒక్కసారిగా వేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి. ఇది 2 times కింద వేసుకోండి. నేను ఫస్ట్ సగం వేసుకున్నాను కదా, మిగతా సగం వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకుందాం. చూసారు కదా, ఫస్ట్ నేను ఎగ్స్ తీసుకున్నప్పుడు ఎల్లో కలర్లో ఉండేది కదా. నేను అప్పుడు ఎగ్స్ తీసుకున్నప్పుడు 2 minutes బీట్ చేశాను. అప్పుడు లైట్ ఎల్లో షేడింగ్లో వచ్చింది కదా. నేను షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, మొత్తానికి బాగా లైట్ ఎల్లో అంటే వైట్ షైనింగ్గా వస్తుంది కదా. మనం షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఎంత బాగా బీట్ చేస్తే స్పాంజ్ అంత స్పాంజీగా ఉంటుందండి. చాలా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ఇది బీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మైదా అది తీసుకున్నాము. నేను 1 kilo స్పాంజ్కి 4 eggs తీసుకున్నాను కదా. 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు సేమ్ కప్తో 1 కప్ మైదా తీసుకోవాలి. ఇది లూజ్ మైదా వద్దండి, ప్యాకెట్ మైదా తీసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇలా మీరు చాక్తో ఇలా కరెక్ట్ మెజర్మెంట్ చేయండి. 1 కప్ మైదాకి 1/2 teaspoon బేకింగ్ సోడా, 1 teaspoon బేకింగ్ పౌడర్. కరెక్ట్ మెజర్మెంట్ ఇలా తీసుకోండి చాక్తో. చూసారు కదా, 1 teaspoon. చూసారు కదండి, ఇది 1/2 teaspoon కనిపిస్తుంది మీకు బాగా. 1/2 teaspoon, 1 teaspoon. నేను 1/2 teaspoon బేకింగ్ సోడా వేసాను, 1 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా జల్లిందామండి. మీకు వీలు కుదిరితే 2 times జల్లించుకోండి, మీకు టైం ఉంటే. నాకు టైం లేదు, నేను 1 time జల్లిస్తున్నాను. చూసారు కదా, ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఈ మైదా ఒక్కసారిగా వేయకూడదండి, కొద్ది కొద్దిగా 2 times వేసుకున్నాను. ఒక్కసారిగా వేస్తే ఇది ఉండలు కట్టేస్తుంది. 2 times వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి కలపండి. తర్వాత ఆన్ చేయండి. చూసారు కదా, ఈ మిగతా సగం కూడా వేసుకున్నామండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పిండి అన్నది ఉండలు కట్టడంగా ఉంటుంది. ఇలా 2 times వేసుకోండి.
చూసారు కదా, మైదా వేసుకున్న తర్వాత నేను 1 కిలో కేక్కి 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా ఇచ్చేద్దాం. మీరు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా బీటర్తో అవసరం లేదండి, మీకు స్పాచులర్ ఉంటే ఈ స్పాచులర్తో కలుపుకొని సరిపోతుంది. ఇంకా నాకు బీటర్ అవసరం లేదు. ఇప్పుడు వెనీలా వేసానండి. నేను 1 కిలో స్పాంజ్కి నేను 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఎసెన్స్ బాగా కలిసేలా బాగా స్పాచులర్తో బాగా కలుపుకోండి. మీరు ఆయిల్ ఎసెన్స్ బాగా కలుపుకోండి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి మన బ్యాటర్. 1 కిలో స్పాంజ్కి నాకు ఇవాళ 1 kg కేక్ ఆర్డర్ ఉంది. ½ కిలోస్ 2 ఆర్డర్ వచ్చినాయి నాకు ఇవాళ. 2 కేక్స్ వచ్చినాయి. ఒకటి బటర్ స్కాచ్, ఒకటి వెనిలా. నేను ఇప్పుడు ఈ కిలో బ్యాటర్ని నేను ½ కిలోకి రెండిటికి వేస్తాను చూడండి. చూసారు కదా, ఇది వెనిలా అండి. ఇది బటర్ స్కాచ్ కేక్కి. నేను ఇప్పుడు ఈ బటర్ స్కాచ్ కేక్కి కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. చూడండి, బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసాను కదా. స్పాచులర్తో బాగా కలపండి. అలాగే నా దగ్గర ఎమేషన్ కూడా ఉందండి, టైగర్ బటర్ స్కాచ్ ఎమేషన్. ఇది వేస్తే చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది మీకు. స్పాంజ్ క్రీమ్లో కూడా కలుపుకోవచ్చు మీరు, విప్పింగ్ క్రీమ్లో కూడా. నేను ఇది 2 డ్రాప్స్ స్పాంజ్లో వేసుకుంటున్నాను. ఇది లేని వాళ్ళు అయితే మీరు ఓన్లీ ఎసెన్స్ వేసుకోండి. ఈ బటర్ స్కాచ్ ఎమేషన్ కలర్ కూడా వస్తుందండి మనకి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది, లైట్ ఆరెంజ్ షేడింగ్లో వచ్చింది మనకి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి, స్పాంజ్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది కదా. చూసారు కదా, నేను ఇప్పుడు ఇది కూడా ½ కిలో తినండి. ఇది కూడా మీకు ½ కిలో తినేది. ఇది వెనిలా, ఇది బటర్ స్కాచ్. నేను ఆల్రెడీ బటర్ పేపర్ ముందే వేసుకున్నానండి. ఇందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని బటర్ పేపర్ వేసి ఉంచుకున్నాను. ఈ బ్యాటర్ కూడా ఇందులో వేసేస్తాను. చూసారు కదా, నేను 10 minutes ముందు ఫ్రీ హీట్ పెట్టుకున్నాను. ఇలాగా నాకు ఓవెన్ లేదండి, నేను ఇలా మూతన్న గిన్నెలో ఇలా పెట్టుకుంటాను. నేను 10 minutes ముందే పెట్టాను ఇలా ఫ్రీ హీట్. చూసారు కదా, ఇప్పుడు ఈ స్పాంజ్ ఇలా బాగా 3 times ట్యాప్ చేయండి. అంతేనండి. ఇది ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. అయింది. దీన్ని ఒకసారి మనం ఈ టిక్తో ఇలా చూద్దాం ఒకసారి. చూసారు కదా, దీని స్టిక్కి పిండి ఏమి అంటలేదు. ఇప్పుడు మనకి స్పాంజ్ రెడీ అయిపోయింది. తీసుకుందాం మన స్పాంజ్ బయటికి.
చూసారు కదండి, మన స్పాంజ్ రెడీ. వెనీలా అండ్ బటర్ స్కాచ్ స్పాంజ్ చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. దీని మీకు కట్ చేసి చూపిస్తాను. ఏంటంటే సైడ్లు ఆల్రెడీ మనం బటర్ పేపర్ వేసాం కాబట్టి మనకి ఇది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. చూసారు కదండి ఎంత స్పాంజీగా ఉందో. చూసారు కదా చాలా స్పాంజీగా వచ్చిందండి. మీకు ఇది నేను కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, నేను చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో. నేను 3 లేయర్స్ కట్ చేస్తున్నానండి. ఇది చూసారు కదా. ఇది వెనిలా అండి. ఇది నేను 2 లేయర్స్ కట్ చేసుకున్నాను వెనిలా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా మన ఎగ్ స్పాంజ్ ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా ఎలా రెడీ అయిందో. ఇదండి, ఇది బటర్ స్కాచ్ కేక్ అండి. నేను ఇది 1/2 కిలో 3 లేయర్స్ కోసుకున్నాను. ఇది వెనీలా, దీన్ని 2 లేయర్ కింద కట్ చేసుకున్నాను నేను. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో. చాలా స్పాంజీగా వస్తుందండి ఇలాగా. చూసారు కదండి 1 kg వెనీలా బ్యాటర్తో నేను 1/2 kg 2 ఫ్లేవర్స్ చేసి చూపించాను కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనండి.